ఒకే ఒక్క సినిమా వినాయక్ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసింది. అదే అఖిల్. అక్కినేని వారసుని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న వినాయక్ అఖిల్ను అటర్ ఫ్లాప్తో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ సినిమా తర్వాత వినాయక్ క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. పరమ బోరింగ్ సినిమాతో అఖిల్ను ఇంట్రడ్యూస్ చేసిన తీరు వినాయక్పై విమర్శల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాకు ముందు ఓ సొంత ఇంటిని కొనుగోలు చేశాడు ఈ దర్శకుడు. తన టేస్ట్కు తగ్గట్టుగా అల్ట్రా లావిష్గా కోట్లు ఖర్చు చేసి సొంత ఇంటిని కట్టించుకున్నాడు వినాయక్. ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఈ ఇంటి తర్వాతే అఖిల్ సినిమా చేశాడు వినాయక్. ఇది ఫ్లాప్ అయింది. ఏమైందో ఏమో తెలియదు గానీ వినాయక్ తన ఇంటిని 20 కోట్లకు అమ్మేశాడనే టాక్ వినిపిస్తోంది. సొంతింటిని అమ్మేసి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలేని ఓ ప్రముఖ సీనియర్ హాస్యనటుడి ఇంట్లో రెంట్కి ఉంటున్నాడని సమాచారం. గతంలో ఆయన దర్శకత్వంలో ఆ హాస్యనటుడు చాలా సినిమాలు చేశాడు. కొన్ని సినిమాల్లో అయితే హీరోతో సమానమైన పాత్రలు ఇచ్చాడు వినాయక్. మొత్తానికి అఖిల్ తర్వాత వినాయక్ ప్రొఫెషనల్ గానే కాదు, పర్సనల్ గాను నష్టపోయాడన్నమాట. ఐ లవ్ యూ అన్నమాట చాలా బాగుంది, కానీ మిగతా సోదంతా ఏంటి? Ladies and gentlemen, every morning pick me up at 8 and drop me at college by 9 and again pick me up at 3. 6 వరకు టైం స్పెండ్ చేస్తాను. సాటర్డే మొత్తం నీది, సండే మొత్తం నాది. సో నీ టైం నీకు